మీదకి రాడు అంతే, ఇంకా అక్కడ కూర్చున్నాడు అంతే, ఆయన ఎవరు టచ్ చేయలేరు అంతే. కష్టపడి సినిమా హీరో అయ్యాడు, తెలుసు అతనికి ఎక్కడెక్కడ ఏమేం చేయాలో. దయచేసి సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఆపేయండి, ఇంతటితో ఆపేయండి. ఏ సాధించారు మీరు? నెగిటివ్ రివ్యూలు చెప్పి నెగిటివ్గా ట్రోల్ చేసి సినిమా బాగాలేదని చెప్పి మీకు ఏమైనా సాధించారా? ఏమైనా చేయగలిగారా? ఏం కావాలి ఇంకా ఈ సినిమాలో? యాక్టింగ్ లేదా? డైలాగులు లేవా? డాన్సులు లేవా? ఫైట్లు లేవా? బీజిఎం కావాలా? రా రొమాన్స్ కూడా ఉంది, రా లాస్ట్ లో అది కూడా ఉంది, రొమాన్స్ కూడా ఉంది. కింగ్డమ్ సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. పిక్కో వచ్చి నువ్వు పిక్కో. లిప్ లాక్ సీన్ దేనికి? కరెక్ట్, అవి కూడా కావాలా, నేను కాదంటలే. అవి కూడా పార్ట్ 2లో పెడతారంట అన్నారు వాళ్ళు అన్నారు, నేనే చెప్పను అంతే. పాప అనిరుద్ధ్ మ్యూజిక్ భయ, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ భయ. ఆ బీజిఎం వాడు చెప్పాడు, పిచ్చ కుక్కనే గజ్జి కుక్కనే మనిషిని కొట్టినట్టు. అదే ఏం కొట్టి పోయా, కొట్టి 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 జనాలు మాత్రం చచ్చిపోయారు పోయా థియేటర్లో. అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకున్నారు పోయా, అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు ఒక్కడే పట్టుకొని నన్ను కాపాడు కాపాడని ఆ బీజిఎం దెబ్బకి ఏడ్చి 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 భయ్యా. సినిమాని ఒక్కసారి చూడండి భయ్యా. భాగ్యశ్రీ హీరోయిన్ భాగ్యశ్రీ ఉంది ఇందులో, చింపేసింది, చంపేసింది, నరికేసింది. విజయ్ దేవరకొండ పొడిచి 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 కుల్లా పొడిచాడు పోయా. కాల్చి 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 థియేటర్ తగలెట్టేసాడు అంతే. లవ్ స్టోరీ ఉంది పోయా. లాస్ట్లో అట్ట తాకాడు లేదు, అదేందో నాకు అర్థం కదా. అక్కడ తాకాడు, వెంటనే అతికేసుకున్నారు ఇద్దరు. కానీ లవ్ స్టోరీ కనెక్ట్ అయిపోయింది. అది అంటే కనెక్షన్ అయింది ఎక్కడ? ఆ జన్మలో, ఈ జన్మలో, ఈ జన్మలో, జన్మలకి అదొక ప్రేమ స్టోరీ. కాబట్టి ప్రేమ ఉంటే వాడు ఎవడు అన్నాడు ఇందాక, అదేందా లవ్ స్టోరీ లేదు ఇందులో. ఈ సినిమాలో లవ్ స్టోరీ లేదే. హీరోయిన్ కలిసి మాట్లాడుకోవాలి కదా, అరగంటైనా మాడుకోవాలి, కనీసం 10 నిమిషాలు మాడుకోవాలన్నాడు. దేనికి? ప్రేమ పుట్టడానికి 1 క్షణం చాలదా? ప్రేమ రావడానికి 1 నిమిషం చాలదా? ఫైనల్లీ మూవీ హిట్ కొట్టొచ్చా? ఇండస్ట్రీ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. విజయ్ దేవరకొండ అన్న టాప్ లో కూర్చున్నాడు. అతను ఎవరు లాగకండి, మీరు లాగద్దండి, తాడులు గేరాలు వేయొద్దండి. కలెక్షన్ ఎంత కొట్టచ్చు? ఈ రోజే చెప్తున్నా, ఈ ఫస్ట్ డేనే 1000 కోట్లు అన్నాడు. చూద్దాం, ఒకవేళ 10,000 కోట్లు కూడా రాదని గ్యారంటీ ఏముంది? ఎందుకు మీరు అలా చేస్తారు? సినిమాని ఎందుకు చూడకూడదు అని చెప్తారు అబద్ధాలు. మానేయండి. బాహుబలి 2 బ్రేక్ చేస్తారు ఈ మూవీ. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు పార్ట్ 1 అయితే అది కూడా వస్తుంది, ఏమో చెప్పలేం కదా. ఏమో ఒక సినిమా ఇంకో సినిమాని టార్గెట్ చేస్తే దాన్ని క్రాచ్ చేస్తేమో అట్టనే ఆ సినిమా తక్కువేం కాదు. ఏ సినిమానో బాగానే ఉంటుంది. ఇంకో సినిమా కొత్తవి, కొత్త కథతో, కొత్త పాత్రలతో సినిమాని జనాలు మెప్పిస్తారు, ఆదరిస్తారు. సినిమా యాక్టర్లు ఎంతెంతో కష్టాలు పడి సినిమా తీస్తే సినిమా బాగాలేదని అంటారే, మీరు మనుషులేనా? మీకు మనసు లేదా? మీకు ఎలా అనిపించింది? ఆ మాటలు మీకు ఎలా వస్తున్నాయి? కింగ్డమ్ సినిమా నుంచి బయటికి వస్తున్నా, చూస్తున్నారు కదా లుక్ కూడా. దానికోసమే వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, బదలు కొట్టేశారు, తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండ ఈసారి బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు. వాట్ ఏ మాస్ కంబ్యాక్. ఇది కంబ్యాక్ అంటే. ఇట్లాంటి మూవీతో కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఎందుకు అంటే ఒక లైగర్ లాంటి దెబ్బ పట్టిన తర్వాత ఒక చాలా హైలో ఉన్న మనిషి కాన్ఫిడెన్స్లో లోలో వెళ్ళిపోయి అసలు ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండి సినిమా కోసం మంచి హోప్తో, సినిమా మీద మంచి హోప్తో ఉన్న వ్యక్తికి ఇలాంటి కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కాదు. ఇది ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేసే మాస్ కంబ్యాక్. గౌతమ్ తిన్ననూరి గారు వాట్ ఏ డైరెక్టర్ హీస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ, తర్వాత ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఒక డ్రామా, యాక్షన్, అడ్వెంచర్, మూడు జానర్స్. ఎస్పెషల్లీ ఈ థర్డ్ మూవీ ద విజయ్ దేవరకొండ గారితో మీరు ఆయనకి కంబ్యాక్ ఇవ్వడం కోసం తీసిన సినిమా ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయన్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నారో అలాంటి కంబ్యాక్ మీరు ఇచ్చేశారు, బ్లైండ్ గా ఇచ్చేశారు. మూవీలో బాగాలేదు అని అంటున్నారు అంటే వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలియదు. వెళ్ళి వాళ్ళని ఒక సినిమా తీయమనండి, వాళ్ళకి అర్థమవుతుంది మూవీలో తీయడం ఎంత కష్టమో, మూవీ అందరికీ నచ్చడం ఎంత కష్టమో. మూవీలో బాగాలేని సీన్స్ అంటూ ఏం లేవు, అవసరం లేని సీన్స్ అంతకన్నా లేవు. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే మూవీ ట్రిమ్ చేయడం జరిగింది. 2 hours 60 minutes మాకు తెర మీద చూపించింది స్టార్టింగ్లో, కానీ 2 hours 40 minutes అనేది పడలేదు.
వాళ్ళు బాగాలేదని ఎందుకు బాగాలేదు అంటున్నారో ఒక్కొక్క పాయింట్ అడగండి, వాళ్ళని సినిమా తీయమనండి, వాళ్ళకి తెలుస్తుంది. హృదయం అనే సాంగ్ ఫస్ట్ ఏదైతే సాంగ్ రిలీజ్ అయిందో అది కూడా సినిమాలో లేదు. మేబీ స్టోరీలో ఆ సాంగ్ని బలవంతంగా పెట్టాల్సి వస్తుందనో ఏమో, మరి ఆ సాంగ్ కూడా పెట్టలేదు. సో వాళ్ళు ఆల్రెడీ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి గారు అంత జాగ్రత్తలు తీసుకునే ఒక అవుట్పుట్ని మనకి ఇచ్చారు. మూవీలో చిన్న చిన్న మైనసెస్, చిన్న చిన్న మిస్టేక్స్ నేను చెప్తా. సినిమా లిబర్టీని వాడుకొని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ని కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ని మనం సినిమా లిబర్టీ అని వదిలేయచ్చు. రెండోది, పెద్ద ఇది దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జానర్స్లోకి వెళ్ళే మూవీ ఇది. సో జనాలు యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాంటివి లేవు. కానీ గౌతమ్ తిన్నూరి గారు వారి స్టైల్లో కొంచెం ఎమోషనల్గా తీద్దామని, జనాలకి ఎమోషనల్ కనెక్ట్ ఉంచేలా చేద్దామని చెప్పి ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి లేకుండా ప్లాన్ చేశారు. సో ఆ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. అంటూ అక్కడక్కడ ఎక్కువ లేవు అని అంటున్నారు. ఏదన్నా బీజిఎమ్స్ అనేవి సినిమా మొత్తం పడుతూనే ఉంటుందన్న. సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళి ఆడియన్స్ని ఇంకొంచెం కనెక్ట్ అయ్యేలా చేసింది అనిరుద్ధ్ గారి బీజిఎం. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ అయితే వేరే లెవెల్లో డెలివర్ చేశారు అనిరుద్ధ్ గారు. ఆయననే పాడారు ఆఫ్ కోర్స్. సో అది వేరే లెవెల్లో ఉంది. సత్యదేవ్ గారు వాట్ అన్ యాక్టర్ యు ఆర్ మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అని. వీళ్ళిద్దరి మధ్య ఉండే బ్రదర్హుడ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎమోషనల్స్ కూడా బాగా కనెక్ట్ అయింది. ఆ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది? హీరోయిన్ కి రోల్ మంచి రోలే ఉంది, క్రూషియల్ రోల్ ఉంది. మేబీ నెక్స్ట్ పార్ట్ లో ఇంకొంచెం రోల్ పడుతుందేమో, బట్ ఆవిడకి ఇచ్చినంత వరకు స్క్రీన్ ప్రెజెన్స్ కి మాత్రం ఆవిడ యాక్టింగ్ కూడా చాలా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ ఏమైతే ఏం లేదు, ఏం కనిపించలేదు కూడా. అందుకే చెప్తున్నా కదా, రొమాంటిక్ సాంగ్ కూడా ట్రిమ్ చేశారు. ఈ మూవీలో లవ్ స్టోరీని పెడితే కరెక్ట్గా ఉండదు, అప్పుడు సినిమా నెగిటివ్లోకి వెళ్ళేది చాలా. సో అది చేయకపోవడమే సినిమాకి చాలా పెద్ద ప్లస్. అండ్ థర్డ్ మెన్షన్ ఎవరు అంటే వెంకటేష్ గారు. ఆల్రెడీ మీ స్పీచ్తో తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యారు. నేనైతే మీ సీన్కి క్లైమాక్స్లో క్లాప్స్ కొట్టాను. విజయ్ దేవరకొండ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని కూడా డామినేట్ చేయగలిగారు మీరు. అంత బాగుంది, ఎక్కేశారు మీరు. ఆ నెగిటివ్ రోల్లో, మురుగన్ రోల్లో నాకు ఎక్కేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఎక్కేస్తారు. ఖచ్చితంగా మాస్ కంబ్యాక్. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాం, మళ్ళా ఇది మాస్ కంబ్యాక్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్లోకి కింగ్డమ్ కూడా చేరిపోతుంది. కింగ్డమ్ 2, కింగ్డమ్ స్క్వేర్, ఏదైనా కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. మీరు ఖచ్చితంగా తీయాల్సిందే. బాండింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. మై గాడ్, విజయ్ దేవరకొండ ఎంట్రీ ఎలా ఉంది? నైస్ కంబ్యాక్ అనిపించింది. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టచ్చు మూవీ? ఐడియా లేదు, రాకలి బాగాలేదు. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చే వాళ్ళకి నచ్చదు, అంతే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అంతే. యా, వీ కెన్. సాంగ్స్ అంటూ ఏం లేవు. వాసులు ఉన్నారు, ఆచార్యులు ఉన్న, పడవలే ఉన్నాయి, సముద్రమే ఉన్నది. కాకపోతే ఏంటంటే దేవరలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేసిక్, పడవలు, ఆయన స్టెప్పులు, ఆయన కథ, ఆయన మ్యాజిక్ బతికిచ్చింది. ఈయన రొమాంటిక్ బాయ్. విజయ్ దేవరకొండ అంటే రొమాంటిక్ బాయ్. ఆయన ఫ్యాన్స్కి నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. రొమాన్స్ లేదు, అగ్గులు లేవు, ముద్దులు లేవు. హీరోయిన్ అందమైన అమ్మాయిని పెట్టారు, కానీ ఇద్దరికి ఏం పెట్టలేదు. సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం సాంగ్స్ లేవన్నా. మనం లేపడానికి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా మంచిగా ఉందంటే లేపుతాన్నా, లేపేది లేదు. హీరోయిన్ కూడా ప్రతి సినిమాలో హీరోయిన్ కత్తిలాగా ఉందని చెప్తా, ఈ సినిమాలు చెప్తలేను. ఎందుకంటే మనకు ఐపు తీసుకొచ్చే విధంగా ఏది లేదు. ఒక పాయింట్ అన్న సినిమాలో ఐపు తెచ్చే విధంగా ఉండాలి. మనిషి అన్న తర్వాత బాధపడతాం, సంతోషపడతాం, దుఃఖపడతాం, కోపడతాం, అన్నీ ఉంటాయి. సినిమాలు కూడా అన్నీ ఉంటే మనిషి అనేవాడు ఎంజాయ్. సినిమాకి ఎందుకు వస్తారన్న? ఎంజాయ్ కోసమే వస్తారు కదా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, అంటే ఎంజాయ్ కదా. మనం ఫస్ట్ కూర్చుంటే ఎండింగ్ వరకు మనం సీరియస్గా ఉంటే ఏం ఎంజాయ్ చేస్తారన్న? అవునా కదా?